దర్శకుడు అనేవాడికి కథను అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి. అదేవిధంగా కథలోని భావోద్వేగాలను, సందర్భాలని, సామాజిక బ్యాక్గ్రౌండ్ని, అదేవిధంగా క్యారెక్టర్ల యొక్క మోటివేషన్ని, సిచ్యువేషన్ని అర్థం చేసుకొని వాటిని ఎలాబొరేట్ చేసుకుంటూ తనకేం కావాలో అది అవుట్పుట్ తెప్పించుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు ఉండాలి. అప్పుడే డైరెక్టర్ రాణించగలుగుతాడు. లేకపోతే షార్ట్ డివిజన్ చేసేస్తే షార్ట్స్ పెట్టేస్తే నేను డైరెక్టర్ అనుకుంటే కుదరదు. దర్శకుడే అన్నిటికీ కెప్టెన్ కాబట్టి ముందు కథను అర్థం చేసుకునే సామర్థ్యం ఉండాలి అతనికి. అదేవిధంగా దర్శకుడు అనేవాడు తను దేని మీదైతే కేంద్రీకరిస్తాడో దాని మీదే ఉండాలి తప్ప అదే కెమెరామెన్ కావచ్చు, నిర్మాత కావచ్చు, ఇంకొకరు కావచ్చు వేరే వేరే రంగాల్లో ఫోకస్ చేసిన ఒక దర్శకుడు మాత్రం ఖచ్చితంగా దర్శకత్వం మీదనే ఫోకస్ చేయకపోతే అవుట్పుట్ తన అనుకున్నంతగా రాదనే సంగతి సినిమా ఫీల్డ్లో ఉన్న వారందరికీ అనుభవమే.